ప్రస్తుతం మనం కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో ఉన్నాం. వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు చూసి ఇక్కడ ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతున్నాయనుకుంటే పొరపాటే. కానీ ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి 194 దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాలను ఆవిష్కరించి ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూ అయితే దేశంలోనే 6వదిగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ యొక్క జాతీయ పతాకాలు ఆవిష్కరణ అనేది ప్రధానంగా ఈ యొక్క రికార్డు సృష్టించని చెప్పాలి. ఈ ప్రధానంగా మనం చూడొచ్చు కాకినాడ జేఎన్టీయూలో వాక్ విత్ నేషన్ పేరుతో ఈ యొక్క జాతీయ పతాకాలు ఆవిష్కరించేందుకు కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ గారు అయితే ఈ యొక్క సరికొత్త ఆలోచనకైతే శ్రీకారం చుట్టారు. ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూలో ఐక్యరాజ్యసమితి మొత్తం ఏదైతే మన యొక్క అన్ని దేశాల యొక్క ఐక్యమత్యంతో మెలగాలనే ఉద్దేశంతో ఏదైతే ఐక్యరాజ్యసమితి ఉన్నదో దాని నినాదాన్ని ఇక్కడ రూపొందించి ఇక్కడ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలోనే మొత్తం 194 దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాలు ఆవిష్కరించడమే కాకుండా దానికి దేశానికి సంబంధించినటువంటి హిస్టరీ, దానికి సంబంధించినటువంటి దానికి యొక్క క్యాపిటల్ ఏమొస్తుంది, అలాగే దేశానికి సంబంధించిన కరెన్సీతో పాటు అక్కడ దేశం యొక్క స్థితిగతులన్నీ కూడా పూర్తిగా అవగాహన కలిగించే విధంగా విద్యార్థులకు సరికొత్త ఆ యొక్క వాళ్ళందరూ కూడా అనుసరించి ఈ యొక్క దీనిలో అవగాహన చేసుకునే విధంగా కూడా ఇక్కడ రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది.